హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ జన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ చాలా యూస్ఫుల్ వీడియో అండి. మీ అందరూ కూడా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మరి ఆ వీడియో కంటెంట్ ఏంటంటే, రీసెంట్గా యూఎస్లో ఎలక్షన్స్ జరిగాయి అండ్ డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితేనే మన ఇండియన్ అండ్ యూఎస్ మధ్య రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. అతని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, అతని ఎక్స్పెక్టేషన్స్ కానీ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కానీ సపోర్ట్ చేశాయంటే ఇంకా రెండు కంట్రీస్ మధ్య మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చాలా బాగా జరుగుతుందండి అండ్ చాలా ఓపెనింగ్స్ జరుగుతాయి అండ్ యూఎస్ బేస్ నుండి ఎక్కువ ప్రాజెక్ట్స్ క్లయింట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఓపెనింగ్స్ పరంగా ఇంకా చెప్పనవసరం లేదు. మనం మెయిన్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఒక స్మాల్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకోవాలండి. అసలు ఈ ఇండియన్ అండ్ యూఎస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ అంటే నేను మిగతా అన్ని వదిలేస్తున్నాను, ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ గురించి అయితే చెప్తున్నాను. ఓకే, అసలు యూఎస్లో ఎక్కువ మంది పీపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ మన వాళ్ళే ఉన్నారు, మన ఇండియన్సే ఎక్కువ ఉన్నారండి. దానికి రీజన్ ఏంటో అందరికీ తెలుసు. ఎందుకంటే మన వాళ్ళు తక్కువ ప్యాకేజీలో చేస్తారు కంపేర్ టు వాళ్ళ లోకల్ యూఎస్ పీపుల్ కంటే కూడా మన వాళ్ళు తక్కువ అమౌంట్లోనే చాలా వరకు వాళ్ళ సొల్యూషన్స్, రియల్ టైం ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉందండి. అండర్స్టాండ్ అయింది కదా, ఇద్దరు కలిసి చేసుకుంటే మాత్రం ఇంకా ప్రపంచాన్ని ఏలేయచ్చు అనమాట. మరి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్, మన ఇండియన్ ఐటీ కంపెనీస్ నుంచి, ఇండియన్ ఐటీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ప్రైమరీగా ఎక్స్పెక్ట్ చేసినదండి ఏంటంటే డేటా సెక్యూరిటీ అండ్ కంప్లైన్స్. ఈ మీనింగ్ ఏంటంటే ఎక్కువ యూఎస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క యూజర్స్ డేటాని ప్రొటెక్ట్ చేసుకుంటుంటాయండి, అవి ఎక్కడికి రివీల్ చేయనివ్వరు. అందువల్ల యూఎస్ కంపెనీస్ ఎక్కువగా దీని మీద ఫోకస్ చేశాయి. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే హైలీ డేటా సెక్యూరిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డేటా కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీని లైక్ జీడీపీఆర్ అండ్ సిసిపిని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మరి మన ఇండియన్ గవర్నమెంట్స్, మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఎక్కువగా దేని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువగా సైబర్ సెక్యూరిటీ మీద ఇన్వెస్ట్ చేయాలి అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవాలి, ఎక్కువగా ట్రైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీస్ మీద యూఎస్ క్లయింట్స్ కానీ ట్రస్ట్ని కానీ భరోసా కానీ ఇచ్చారంటే ఎస్, ఈ కంపెనీస్ ఈ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి థ్రెటింగ్ లేదు, డేటా ప్రొటెక్షన్, డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు, రిసోర్సెస్ ఉన్నారు అండ్ వాళ్ళ ఇంప్లిమెంటేషను వాళ్ళు ఇన్వెస్ట్ చాలా చేస్తున్నారు దీని మీద అని కానీ వాళ్ళకి నమ్మకం వచ్చిందంటే అప్పుడు 100% మనకి రిమోట్ వర్క్స్ కూడా ఇస్తారండి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. మరి డొనాల్డ్ ట్రంప్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల అంటే వాళ్ళకి కంపెనీస్ క్లయింట్స్ చాలామంది వస్తుంటారు. మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఒక్కటే కాదు, వేరే కంట్రీస్ జపాన్, జర్మనీ, ఫిలిప్పీన్స్ ఇలాగా చాలా కాంపిటీషన్ ఉన్నాయి. మరి మనం కూడా ఏవైతే జర్మన్, జపాన్, ఫిలిప్పీన్స్ ఏదైతే ఒక అడ్వాన్స్డ్ లెవెల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో మనం కూడా దాని ఇన్నోవేషన్ అండ్ ఎక్స్పాండింగ్ అనేది అవసరం అవుతుంది. మన ఐటీ ఇండస్ట్రీ కూడా అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా సమ్ ఇంక్రీజ్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎడిషన్స్ అనమాట. ఎక్కువగా మనం కూడా ఏవైతే అదర్ కంట్రీస్, అదర్ కాంపిటీషన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి, ఎక్స్పాండ్ చేసుకోవాలి ఉన్న టెక్నాలజీస్ని. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అండ్ రిసోర్సెస్ని కూడా తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి తక్కువ టైంలో అండ్ తక్కువ కాస్ట్లో మనకి మోర్ ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆర్ ఇంక్రీజ్ అవుతుంది. మోర్ అండ్ మోర్ మీరు ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కానీ ఇన్వెస్ట్ చేయండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ మీద అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయండి అండ్ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఆయన ఇలా అడుగుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఏంటంటే అది మా యూఎస్ బేస్డ్ పీపుల్ని, లోకల్ పీపుల్ కూడా మీరే హైర్ చేసుకోవాలి అండ్ ట్రైన్ చేయాలి. అంటే ఇక్కడ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో హైర్ అండ్ ట్రైన్ అని కాదండి, అక్కడ ఆ లొకేషన్లోనే ఎవరైతే మన సీనియర్స్, ఎక్స్పర్ట్స్ అయి ఉంటారో ఆ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే యూఎస్లో ఎక్కువగా వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇండియన్ బేస్డ్ ఎంప్లాయీస్ అండి, ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే. ఓకే, ఆ లోకల్ క్యాండిడేట్స్కి మీరు ట్రైన్ చేయాలి, వర్క్ ఫోర్స్కి మంచి స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పుడే మనకి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రంప్ గారు ఇది కూడా చెప్తున్నారు, మీ అందరికి చాలామంది వినే ఉంటారు, H1B వీసా ప్రాసెస్ అనేది చాలా తగ్గిస్తాము, ఇంకా
వర్క్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వము, మేము కొంచెం వర్క్ ఫోర్స్ని తగ్గించుకుంటాము, మా లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా అవకాశం ఇస్తాము అనేది చెప్తూ ఉన్నారు. బట్ అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీసే చెప్తున్నారు అది అయితే జరిగేది కాదు, అది ఎప్పుడో ఒక మాట అని ఉంటారు కానీ అది జరగదు అని అక్కడ ఉన్న వాళ్ళే వర్కింగ్ ఎంప్లాయీసే చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ గారి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ స్టేట్మెంట్ చెప్పడానికి, మీరు ఇక్కడికి రాకుండానే మీ కంట్రీలో ఉండే ఇండియా కంట్రీలో ఉండే మీరు వర్క్ చేసే విధంగా మీ డేటా సెక్యూరిటీని, ఆ రిమోట్ కొలాబరేషన్ ఫెసిలిటీస్ని, ఆ రిసోర్సెస్ని ఇంప్రూవ్ చేసుకోండి, మాకు ట్రస్ట్ చేయించండి. ఆటోమేటిక్గా మీరు ఇండియన్ కంట్రీలో ఉన్నా కూడా, మీరు మీ కంట్రీలో ఉన్నా కూడా మేము అవకాశాలు ఇస్తాము, మీరు రిమోట్గా జాబ్ వర్క్ చేయొచ్చు, మీరు ఇక్కడికి వచ్చే చేయనవసరం లేదు, ఇక్కడ మీరు పర్మనెంట్గా మీరు వీసా తీసుకొని ఇక్కడికి వచ్చి ఉండి ఇక్కడే వర్క్ చేయనవసరం లేదు, మీరు కానీ మాకు ఆ డేటా సెక్యూరిటీ, ఆ సైబర్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అండ్ రిమోట్గా వర్క్ చేయడానికి కావాల్సిన ఆ కొలాబరేషన్కి సంబంధించిన టూల్స్, టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో మాకు చూపించండి అని అతను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా కానీ జరిగాయంటే, ఈ రిమోట్ కొలాబరేషన్ టూల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకున్నామంటే 100% యూఎస్ క్లయింట్స్ కూడా మనం ట్రస్ట్ చేస్తారు అండ్ రిమోట్గా కూడా మనం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే మనం ఇంకొకటి చేయాలండి. ఇండియన్ కంపెనీస్ కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్, ఐపీ ప్రొటెక్షన్ అండి. ఐపీ అడ్రస్ ఉంటాయి కదా, అవి కానీ మనం ప్రొటెక్ట్ చేయగలిగాము, హ్యాకర్స్ నుంచి కానీ సమ్ అదర్ థ్రెట్ నుంచి కానీ మనం ప్రొటెక్ట్ చేయగలిగామంటే ఈజీగా మీరు రిమోట్ కొలాబరేషన్స్ టూల్స్ డెవలప్ చేసుకొని వర్క్ చేయొచ్చు, ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యూఎస్ క్లయింట్స్కి, అమెరికన్ క్లయింట్స్కి మనం ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసి మోర్ అండ్ మోర్ ప్రాజెక్ట్స్ని మనం తెచ్చుకోగలుగుతాము అండ్ వాళ్ళు కూడా ట్రస్ట్ చేసి ఇవ్వగలరు. ఓకే, సో ఇది మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కన్సల్ట్ చేయాల్సిన విషయం. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఏవైతే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్స్పెక్టేషన్ చేసినవి మనకి ఈ ఇండియన్ గవర్నమెంట్ కానీ మన ఐటీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ అచీవ్ చేయగలనుకుంటున్నారా? అండ్ అవి కానీ చేయగలిగితే మన ఇండో యూఎస్ బేస్డ్ యూఎస్ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ కానీ, మన ఇండియాలో ఉండే ఎంప్లాయీస్కి కానీ, జాబ్ సీకర్స్కి కానీ ఎన్నో జాబ్ ఓపెనింగ్స్ క్రియేట్ అవుతాయండి. ఓకే, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.